రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి పోలింగ్ని దృష్టిలో పెట్టుకొని పోలింగ్ సమయంలో జరిగినటువంటి సంఘటనలు, పోలింగ్ సమయంలో జరిగిన కొన్ని అవకతవకలు, పోలీస్ ఫెయిల్యూర్ని ఎలక్షన్ కమిషన్ గారికి వివరించడం కోసం, కొన్ని రిప్రజెంటేషన్స్ ఇవ్వడం కోసం వారి దగ్గరికి రావడం జరిగింది. ఇప్పుడు అఫ్కోర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న మొత్తం అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఎన్నికల కమిషన్ ఆధీనంలోకి వెళ్తుంది ప్రజాస్వామ్యంలో. కాబట్టి ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకే ఎన్నికల సమయంలో కలెక్టర్స్ కానీ, ఎస్పీస్ కానీ, కీలకమైన అధికారులందరూ కూడా వారి ఆదేశాలను పాటిస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. నిన్న జరిగినటువంటి కొన్ని సంఘటనలు చూసినప్పుడు నిజంగా చాలా బాధేసిందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎన్నికల కమిషన్ వారు చాలామంది అధికారులను మార్చారు. డీజీపీని మార్చారు, ఎస్పీలను కొంతమందిని మార్చారు, ఐఏఎస్ అధికారులను కొంతమంది మార్చారు. దే హ్యావ్ టేకెన్ డెసిషన్, ఈజ్ ఎ గుడ్ డెసిషన్ అనే మేమందరం భావించాం. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు అదే ప్రభుత్వం అభ్యర్థులు కంటెస్ట్ చేస్తున్నారు కాబట్టి అంతకుముందు అధికారులు ఆ ప్రభుత్వం వైపు ఏదన్నా సానుకూలంగా ఉంటారనుకునో, లేకపోతే మా ప్రత్యర్థులు ఇచ్చినటువంటి కంప్లైంట్స్ మేరకు విచారణ చేసి మార్చారు అని అనుకున్నాం. దేనికోసం మారుస్తారు? ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ ఉండాలని, లా అండ్ ఆర్డర్ అద్భుతంగా జరగాలి ఎన్నికల సమయంలో అని, ఎక్కడ పక్షపాత దూరం లేకోకుండా జరగాలనేటువంటి ఉద్దేశంతో ఎన్నికల కమిషన్ మారుస్తుంది అనేటువంటి భావంతో మేము అందరం కూడా ఉన్నాం, సహకరించాం, జరిగింది. నిజంగా ముఖ్యంగా పల్నాడు జిల్లాలో, పల్నాడు నర్సాపేట నియోజకవర్గంలో చాలా కీన్గా మేము అబ్జర్వ్ చేసుకున్నాం. ఎందుకంటే నేను కూడా అభ్యర్థిని కాబట్టి, మంత్రిని కాబట్టి చాలా దారుణమైనటువంటి సంఘటనలు చవి చూసాం. బహుశా పల్నాడు కొద్దిగా రఫ్గా ఉండే ఏరియాని చరిత్రలో చూస్తే ఇంతవరకు ఎప్పుడూ కూడా ఇన్ని ఎన్నికలు జరిగాయి, ఎప్పుడు కూడా ఇంత అధ్వాన్నంగా, ఇంతగా పోలీస్ ఫెయిల్యూర్ ఎప్పుడూ లేదు అంటే ఆశ్చర్యం కలుగుతూ ఉంది. అనేక సంఘటనలు జరిగాయి, అనేక గందరగోళాలు జరిగాయి. కొన్ని బూతుల్ని ఆక్రమించుకుంటే పోలీస్ కంప్లైంట్ చేస్తే పోలీసులు అటెండ్ కానటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. నాకైతే ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం నాకు జరిగింది. 1 గంటకి పోలీసు వారు నాకు ఫోన్ చేసి అభ్యర్థులు ఎవరూ తిరగడానికి వీల్లేదు, విఐపీస్ ఎవరూ తిరగడానికి వీల్లేదు, హౌస్ అరెస్ట్ చేయమన్నారు, ఇది ఎలక్షన్ కమిషన్ ఆదేశం అన్నారు. నేను ఎమ్మటే ఎస్పీ గారికి ఫోన్ చేశాను, బిందు మాధవ్ గారికి. ఎస్ సార్, మాకు ఎన్నికల కమిషన్ ఆధీనంలో ఇచ్చింది అంటే నేను నకిరికల్లో ఉన్నానండి అన్నా. అయితే మీరు ఇంటికి వెళ్ళిపోండి సార్, అక్కడి నుంచి మీరు కదలటానికి వీల్లేదు అన్నారు. నేను ఇంటికి వెళ్ళిపోయి ఇంటికాడ కూర్చున్నా. నాకు ఫోన్లు వచ్చినాయి. నా ప్రత్యర్థి 2 చోట్ల 3 చోట్ల తిరుగుతూ ఉన్నాడు. వాట్ ఈస్ దిస్? నాకేమో చెప్పారు, నేనేమో హౌస్ అరెస్ట్ వాళ్ళు చేయకోకుండా ఇంట్లో కూర్చున్నాను. నా ప్రత్యర్థి ఏమో అన్ని చోట్లకి తిరుగుతున్నటువంటి సందర్భాన్ని చూస్తే ఏమనుకోవాలి అంటున్నా. ఇది పొరపాట లేకపోతే కావాలని చేశారా? ఆ కీలక సమయంలో, ఆ 12 గంటల వ్యవధిలో నన్నేమో తిరగొద్దన్నారు, నా ప్రత్యర్థి ఏమో తిరుగుతూ ఉన్నాడు. ఈ మే టేక్ అడ్వాంటేజ్. ఏంటిది? వాట్ ఈస్ దిస్? దీనికి సమాధానం చెప్పాలి నేను అడుగుతా ఉన్నా. ఎంత దారుణంగా ఉందంటే ఆర్తనాదాలు. రాత్రి 10 గంటలకు కూడా మా ఊర్లో మమ్మల్ని కొడుతున్నారు సార్, మా ఊర్లో మాకు రాడ్లు పెట్టి కొడుతున్నారు, రాళ్ళు వేస్తున్నారు, పెట్రోల్ బాంబులు తయారు చేసి విసురుతున్నారు అంటే పోలీసులు ఫోన్ చేసి ఇదిగో వెళ్తున్నాం అదుగు వెళ్తున్నాం అంటారు. ఒక పోలీస్ ఆఫీసర్ మేము 4 ఉన్నామండి, మేము ఎక్కడ చేయమండి అని అంటారు. ఇంత దారుణమైనటువంటి సంఘటనలు పల్నాడులో జరిగాయని చాలా బాధపడతా ఉన్నా. ఇందాకే ఎలక్షన్ కమిషన్ కూడా మేము రిప్రజెంట్ చేశాం. కొత్త గణేషన్ పాడు విలేజ్
మాచవరం మండలం గురజాల కాన్స్టిట్యున్సీ. అక్కడ పురుషులు ఎవరు లేరు, పారిపోయారు, కొట్టేశారు అందరినీ. మహిళలందరూ కలిసి ఒక గుడిలో దాక్కున్నారు. ఆ గుడి మీద దాడి చేస్తున్నారు. వాళ్ళని రక్షించాలని, వారిని పరామర్శించాలని మా పార్లమెంటు అభ్యర్థి అనిల్ కుమార్ గారు, మా ఎమ్మెల్యే అభ్యర్థి కాసు మహేష్ గారు ఇద్దరు కలిసి వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. అప్పుడైనా ఏమైనా రక్షణ ఉంటుందేమో అనే ఉద్దేశంతో వాళ్ళ కారు ధ్వంసం చేశారు. చివరికి పోలీస్ ఫైర్ ఓపెన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వాట్ ఇస్ దిస్? ఎక్కడున్నాం మనం? మీరు ఇంతమంది అధికారులు మార్చారు, సక్రమంగా జరుగుతుందని భావించాం, ఏంటిది? ఇంత దారుణమా? ఎలక్షన్ అయిపోయి 24 గంటలు అయిపోతుంది సుమారుగా. ఈ దశలో కూడా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ కావటం లేదు అంటే ఏంటి? పోలీస్ ఫెయిల్యూరా? పోలీస్ కొల్యూడరా? లేక పర్చేజ్డ్ బై సంబడినా? వాట్ ఈస్ దిస్? ఏం జరుగుతుంది ఇక్కడ అనే దాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని ఎలక్షన్ కమిషన్ గారికి వివరించడం కోసం మేము రావడం జరిగింది. ఆయన రిటర్న్గా కూడా మేము ఇవ్వటం జరిగింది. నా కాన్స్టిట్యున్సీలో అయితే 6 బూతుల్లో, ఆ విలేజ్ కూడా వారికి ఇచ్చాను, 6 బూతుల్లో నారినపాడు, దమ్మాలపాడు, చీమలమర్రి ఓటింగు నేను వెళ్తాను, స్లిప్ తీసుకుంటాను. అక్కడ ఒక ఆయన నుంచుంటాడు, ఆ స్లిప్ నుండి తీసుకోమంటాడు, ఆయనే నొక్కుతాడు. మీరు నొక్కామని వెళ్ళిపోమంటారు. వచ్చేసారు. ఇలా 6 బూతుల్లో జరిగాయి. దౌర్జన్యం చేసి జరిపారు. అక్కడ పీఓలు, పోలింగ్ ఆఫీసర్స్ రిపోర్ట్లో మాత్రం గోర్డెంట్ రాస్తారు. భయపడి రాయొచ్చు, అమ్ముడు పోయి రాయొచ్చు. వాతావరణం ఎందుకంటే భయం. పీఓ అంటే ఆఫ్టర్ ఆల్ ఆఫీసర్. అతను ఆ ఊరు వెళ్ళిన తర్వాత బయటికి రావాలిగా. ఆ ఊరంతా ఏకమైపోయారో లేకపోతే రౌడీజం చేస్తున్నారో భయపడి ఏం పెట్టమంటే పెడతాడు. నేనేమన్నానంటే ఆ పీఓ రాసింది కాదు, లేదా మీ ఆఫీసర్ చెప్పింది కాదు. వెబ్ క్యామ్స్ ఉన్నాయి కదా, ప్రతి పోలింగ్ స్టేషన్లో వెబ్ క్యామ్స్ ఉన్నాయి. యు సీ ది వెబ్ క్యామ్స్. చూసి నేను చెప్పింది నిజమైతే, నేను చెప్పిన దానిలో జస్టిస్ ఉంటే, అలా నొక్కింది ఏమన్నా ఉంటే, దెన్ యు గో ఫర్ ఏ రీపోల్. దిస్ ఈజ్ మై జెన్యూన్ డిమాండ్ అండ్ రిక్వెస్ట్ టు ది ఎలక్షన్ కమిషన్. వెబ్ క్యామ్స్ పెట్టింది ఎందుకు? ఉన్న మమ్మల్ని మొహాలు చూసుకోవడానికా? అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికే కదా. అలా 10 మంది ఓట్లు వేసినా కూడా అక్కడ రీపోల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ఎవడి ఓటుని వాడు ఉపయోగించుకోవాలి తప్ప రాంబాబు ఓటుని మరొకరు, సుబ్బారావు ఓటుని వెంకయ్యో వాడుకోకూడదు. ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతుంది. అది రిపోర్ట్ చేసిన తర్వాత కూడా ఎలక్షన్ కమిషన్ వెబ్ క్యాములను ఓపెన్ చేయకోకుండా కేవలం పీఓ రిపోర్ట్ మీద చేస్తే అన్యాయం, ఇంజస్టిస్ జరుగుతుందనేటువంటి ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్కి మేము పర్సనల్గా రిక్వెస్ట్ చేశాం. వారు వెబ్ క్యాముల్ని పరిశీలిస్తామని మాట చెప్పారు. దాని మీద నిర్ణయం జరుగుతుంది అని ఆశిస్తున్నాం. అలా జరిగితే మాత్రమే రీపోల్ చేయండి, లేకపోతే మాకు రీపోల్ అవసరం లేదు అని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మొత్తం టోటల్గా పల్నాడంతా కూడా చాలా దౌర్జన్యాలు, అక్రమాలు, అన్యాయాలు, బూతుల ఆక్యుపేషన్స్, ఈవీఎంలు పగలగొట్టే ప్రయత్నాలు, ఒకరి బదులు ఒకరు నొక్కే ప్రయత్నాలు, ఈవీఎం మీద నొక్కే ప్రయత్నాలు తీవ్రంగా జరిగాయి. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మరి ఎలక్షన్ కమిషన్ యాక్ట్ చేయవలసిందిగా వారిని రిక్వెస్ట్ చేయడం కోసం మేము రావటం, రిప్రజెంట్ చేయడం జరిగింది. ఓకే, నేను 6 బూత్స్ అడిగాను నా కాన్స్టిట్యున్సీలో. టీడీపీ వాళ్ళు, పోలీసులు, వైసీపీ చెప్పినట్లు, గవర్నమెంట్ చెప్పినట్లు వింటున్నారని చెప్పేసి పెద్ద ఆరోపణలు చేశారు. ఇప్పుడు రివర్స్ అయింది. ఎందుకనేది మీరు ఆలోచించాలి. అనేది ఏంటంటే ఇప్పుడు ఎవ్రీ పోలీస్ ఆఫీసర్, ఎవ్రీ ఐఏఎస్ ఆఫీసర్, ఎవ్రీ ఐపీఎస్ ఆఫీసర్ గోస్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ అకార్డింగ్ టు ది డెమోక్రసీ. మా చేతిలో ఎవరు లేరు కదా. మేమన్నా ట్రాన్స్ఫర్ వాళ్ళే చేశారు కదా. ఫలానా సుబ్బారావు ఎస్పీగా ఉన్నాడు, ఈయన నెపోటిజం ఇస్తాడు అని అనుమానం ఉంది, తీసేసి వెంకటరావుని వేశారు. వెంకటరావు సిన్సియర్గా యాక్ట్ చేయాలి కదా. అనేది ఆరోపణలు వేరు. ఇవాళ మేము అధికారులను వేశాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు అధికారులను వేశాం. మేము కదా వేయాల్సింది. వేసిన వాళ్ళు వచ్చి మార్చారు. వెల్, డెమోక్రసీలో ఓకే. డీజీపీని మార్చారు, ఓకే.
మా ఐజీని మార్చారు ఓకే, మా ఎస్పీని మార్చారు ఓకే, మేము కాదనట్లేదు కదా. దేనికోసం మార్చారు? నిష్పక్షపాతమైనటువంటి ఎన్నిక జరగాలని. నిష్పక్షపాతంగా జరిగిందా? సంఘటనలు ఇలా ఎందుకు జరిగాయి అది రివ్యూ చేసుకోవాలంటున్నాను ఎలక్షన్ కమిషన్. వాళ్ళు ఎందుకు అలా యాక్ట్ చేశారో రివ్యూ చెప్పాలని మనం చేస్తాం. నేను ఇంకోటి చెప్తున్నా, నేను యాజ్ ఎన్ ఎమ్మెల్యే, యాజ్ ఎ మినిస్టర్ నేనేసాను, నా రికమెండేషన్తో పోలీస్ ఆఫీసర్ని వేసాం, ఎస్పీని సిఐని ఎస్ఐని. దే వర్ పర్చేజ్డ్ బై సంబడి. వాట్ కెన్ వీ డూ? సో ఆరోపణలు నేను చేస్తాను, తెలుగుదేశం వాళ్ళు చేస్తారు, లేదా ఇంకోళ్ళు చేస్తారు. ఆరోపణల్లో వాస్తవాలు ఏమిటి అని పరిశీలించవలసినటువంటి బాధ్యత ఇవాళ ఎలక్షన్ కమిషన్ మీద ఉన్నది. ఎలక్షన్ కమిషన్ ఈ అథారిటీ అందరి మీద ఇవాళ అథారిటీ చేసే హక్కు వారికి మాత్రమే ఉంది. నేను జలవనరుల శాఖ మంత్రిని, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబట్టి ఇవాళ మేమేమి ఎవరిని ట్రాన్స్ఫర్ చేసే హక్కు మాకు లేదు, ఎవరి మీద యాక్షన్ తీసుకునే హక్కు మాకు లేదు. మొత్తం రైట్స్ అన్ని షిఫ్టెడ్ టు ఎలక్షన్ కమిషన్. అందువల్ల ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వచ్చి చెప్పుకుంటున్నాం. ఆరోపణలు వాళ్ళు చేస్తారు, మేము చేస్తాం. ఇంతకుముందు మేము చెప్పినట్టు విన్నారంటే ఎలక్షన్ కాదు కదా, అది మేము చెప్పినట్టు వినడానికి ఇది ఎలక్షన్. ఆయన రీపోలింగ్ అవకాశం లేదు ఆయన నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు. నేను దాని మీద కట్టుబడి ఉండొద్దు. ఏ వెబ్కామ్ని నేను చెప్పిన 6 వెబ్కాముల్ని తీసి పరిశీలించి అలా జరిగిందనుకుంటే మీరు ఇవ్వండి, లేకపోతే లేదు. సింపుల్. నివేదించే పరిస్థితే లేదు అక్కడ. నేను బూత్ ఏజెంట్ని, ఓకే, నేను వెళ్ళాను, నన్ను బయటికి లాగేశారు. నేను ఎక్కడ రాసి ఉన్నాను? ఈవోకి నిన్నే కలెక్టర్ గారికి ఇచ్చాను, డిస్టిక్ అథారిటీకి నిన్నే సబ్మిట్ చేశాను. నేను చెప్పగలుగుతున్నా తప్ప నేను పెట్టినటువంటి ఏజెంట్లను కొట్టారు, నేను పెట్టినటువంటి ఏజెంట్లు బయటికి లాగేశారు, నేను చెప్పినటువంటి ఏజెంట్లను ఒత్తిడి చేశారు, భయపడ్డారు, ఇవ్వలేదు వాళ్ళు. అట్ ది సేమ్ టైం పీఓస్ కూడా రాయలేదు. ఎందుకు రాయలేదు అంటే భయపడి ఉండొచ్చు. నువ్వు పీఓకి వెళ్ళావు, ఏదో ఒక కొంకలగుంటని విలేజ్ వెళ్ళావు, నీకేం తెలుస్తుంది? నీకేం సెక్యూరిటీ ఉంది? వచ్చేటప్పుడు కొడతారేమో మనకెందుకు, కాము కూరుకుని సంతకాలు పెట్టి వచ్చేసారు. ఇది నా ఆర్గ్యుమెంట్. వెదర్ ఇట్స్ కరెక్ట్ ఆర్ నాట్, ఇది ఆలోచించమని మనం చేస్తున్నాం. వెంటనే ఇచ్చామంటున్నా కదా, వెంటనే ఇమీడియట్ గా ఐడెంటిఫై చేసిన వెంటనే వీ రిపోర్టెడ్ ఇది కలెక్టర్కి వాట్సాప్లో రిప్రజెంటేషన్ పంపించాము. ఇవాళ మేము ఆఫ్టర్ థాట్ కాదు ఇది, నిన్న పోలింగ్ ముగవక ముందే మేము ఇవన్నీ కూడా ఇచ్చాం. హెడ్ ఆఫీస్ నుంచి ఇచ్చాం, ఇక్కడ నుంచి ఇచ్చాం, ఎక్కడ పొరపాటు లేదు. ఫైనల్గా చెప్పేది ఒకటే, వెబ్ కెమెరాలు పెట్టింది ఊరిని చూసుకోవడానికి కాదు, అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవడానికి. ఏం జరిగిందో తెలుసుకోండి, అది ఎవడు మార్చేది కాదు. దానిలో నేను చెప్పినట్టుగా జరిగి ఉంటే మీరు బీపోలింగ్ ఇవ్వండి, నేను చెప్పినట్టుగా జరిగి లేదు బీపోలింగ్ వద్దు. దిస్ ఈజ్ మై జెన్యూన్ రిక్వెస్ట్, డిమాండ్ యాజ్ ఎ క్యాండిడేట్ ఇన్ డెమోక్రసీ. పల్నాడు అంటే ఎప్పుడు గొడవలు, ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా హింస కానీ, మరి పోలీసులు ఇవన్నీ కావాలి జరుగుతుంది. నేను చెప్తున్నా కదా, నువ్వు చెప్పింది నేను ఒప్పుకుంటున్నా. పల్నాడు అంటే ఇందాక చెప్పా కదా కొద్దిగా రఫ్ కల్చర్ ఉంది అని. కానీ ఈ పల్నాడు పుట్టిన తర్వాత ఇంత రఫ్గా ఎప్పుడు జరగలేదు అంటున్నా నేను 3 ఎన్నికలు పల్నాడులో చూస్తాను. నేను పల్నాడు వాడిని కాదు, కోస్టలాంధ్ర వాడిని, తెనాలి వాడిని. పల్నాడు 3 ఎన్నిక చూస్తున్నా. 3 ఎన్నికల్లో ఇలా ఎప్పుడూ జరగలేదు. ఇది ఫస్ట్ టైం. ఎందువల్ల దీని మీద రివ్యూ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజాస్వామ్య వాదులకు ఉంది, ఎన్నికల కమిషన్కు ఉంది, మీ బోటి పద్ధతులకు కూడా ఉంది. ఎందుకు ఈసారి జరిగింది? పోయిన ఎన్నికల్లో ఇంత గొడవ ఎందుకు జరగలేదు? అంతకుముందు ఎందుకు జరగలేదు? ఈసారి మాత్రం ఎందుకు జరిగింది? పల్నాడు పర్టికులర్గా నేను చెప్పాను కదా, పల్నాడు కొద్దిగా రఫ్, కొద్దిగా ఫ్యాక్షన్స్ ఉన్న విలేజెస్, అన్ని ఫ్యాక్షన్స్ అంతరించిపోయాయి ఆల్మోస్ట్ ఆల్. మీ గురజాలు కానీ ఇంకోటి కానీ నర్సాపేట కానీ, సత్తిపల్లి ఇంకా తక్కువ, నర్సాపేట చాలా ఫ్యాక్షన్స్ ఉన్నాయి, గురజాలు చాలా ఫ్యాక్షన్స్ ఉన్నాయి, మాచల్లో ఫ్యాక్షన్స్ ఉన్నాయి, వినుకొండ ఉన్నాయి, సత్తిపల్లి ఒక పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యున్సీ ఫ్యాక్షన్స్ ఉన్నాయి. అవన్నీ సద్దుమడిగాయి కాలానుగుణంగా. అందరూ చదువుకుంటున్నారు, అమెరికా వెళ్తున్నారు, ఆస్ట్రేలియా వెళ్తున్నారు, డబ్బులు సంపాదించుకుంటున్నారు, ఏంటో ఈ ఫ్యాక్షన్స్ అన్ని తగ్గాయి.
కానీ ఇవాళ ఇంత దారుణంగా ఎన్నిక జరగడానికి ఇట్ ఈస్ ఏ ప్యూర్లీ ఫెయిల్యూర్ ఆఫ్ ది పోలీస్ అని నా అభియోగం. నా డౌట్ కొల్యూడెడ్ విత్ దెమ్ అనేది కూడా నా డౌట్. మాచర్ల అలాంటివి నాకు తెలియదు. బ్రహ్మారెడ్డి కాబట్టి సుబ్బారెడ్డికి ఇచ్చుకోమను, సుబ్బారెడ్డి కాబట్టి వెంకటరెడ్డికి ఇచ్చుకోమను. దట్ ఈస్ దిస్ థింగ్. వాళ్ళు ఎవరికి ఇచ్చుకుంటారనేది మనకేం తెలుసు, మేము ఎవరికి ఇచ్చుకుంటాం అనేది ఎవరికి మాత్రమే తెలుసు. దట్ ఈ లెఫ్ట్ అవర్ డిస్కషన్స్. వాళ్ళ పార్టీ వాళ్ళది, మా పార్టీ వాళ్ళది. బ్రహ్మారెడ్డికి ఇవ్వటం వల్లే ఇంత గొడవలు జరిగాయని మీరు భావిస్తే నాకేం అభ్యంతరం లేదు. నాట్ ఓన్లీ బ్రహ్మారెడ్డి కాన్స్టిట్యున్సీ, వాట్ అబౌట్ సత్తెనపల్లి? కన్నా లక్ష్మణ్ పోటీ చేశాడు. గుంటూరు నుంచి కుర్రవాళ్ళని తీసుకొచ్చి కారుల్లో రాడ్లు కర్రలు తీసుకొస్తుంటే పోలీసులు కళ్ళు మూసుకున్నారు. వాళ్ళ అబ్బాయిలు ఇద్దరు కారులో రాడ్లు కర్రలు తీసుకొస్తుంటే పోలీసులు అన్ని చెక్ చేస్తున్నట్టున్నారు, కళ్ళు మూసుకున్నారు. కొల్యూటెడ్ డ్యామ్. కర్రలు తీసుకొచ్చారు నిన్న ఓ చోట. సో ఎక్కడి అసలు మీకు గుర్తుందా? అసలు రేపు ఎన్నికలంగా పోలీసులు అన్ని లాడ్జీలు ఖాళీ చేస్తారు, పొరుగురు ఎవరు లేకుండా చేస్తారు. మరి మా పల్నాడులో ఏంటి అంత పొరుగురు వచ్చారు, ఒక లాడ్జీ చెక్ చేశారా? ఉన్నారు లేదని ఎవరు చెక్ చేయలే. అసలు నాకు తెలుసు పోయిన ఎలక్షన్లో రేపు ఎలక్షన్ ప్రచారం అయిపోయింది అనగానే అన్ని లాడ్జీలు చెక్ చేసి పొరుగురులో వెళ్ళిపోవాలన్నారు. ఇక్కడ ఓటు ఉంటేనే ఉండమన్నారు. కానీ దాని దొంపదేగా పల్నాడంతా గుంటూరు నుంచి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళతోనే ఉంది రాజ్యం అంతా. ఇవాళ కూడా కొన్ని గ్రామాల్లో, తొండపి అనే గ్రామంలో, మాదలు అనే గ్రామంలో కొట్టే పరిస్థితిని చేస్తున్నారు పొరుగు రోజులతో సహా. పొరుగు రోజులు వచ్చి కర్రలు తీసుకుని వేర్ ఇస్ ది లా అండ్ ఆర్డర్ ఇన్ ది పల్నాడు? ఏం సమాధానం చెప్తారు ప్రజలకు కానీ, ప్రభుత్వానికి కానీ, ప్రజలకు కానీ, ప్రజాస్వామ్యానికి కానీ ఏం సమాధానం చెప్తారని అడుగుతాను నేను. టూ మచ్. అరుపులు ఒకటి అరవై జరుగుతాయి. ఫోర్స్ తక్కువగా ఉన్నప్పుడు ఓ చోట జట్టి కాస్త లేటుగా వెళ్తారు. సినిమాలలాగా అన్ని అయిపోయిన తర్వాత వెళ్తున్నారు పోలీసు. వెరీ బ్యాడ్ ఇట్ ఈస్. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో మాచర్లలో కూడా ఇటువంటి ఇన్సిడెంట్ జరిగింది కదా, ప్రభుత్వం పనిచేస్తుంది పూర్తి స్థాయిలో పోలీసు. అవును, కాదని అంటలేదు కదా నేనేం. సంఘటనలు జరగటం ఇది కొత్త అని అంటం లేదు, ఫర్ రైట్ ఇన్ఫర్మేషన్. కానీ పెద్ద ఎత్తున జరిగాయి అంటున్నా. నేను ఇందాక మొట్టమొదటి చెప్పానబ్బా, నేను కొద్దిగా పల్నాడు రఫ్గా ఉండే ఏరియా, సంఘటనలు జరిగే ఏరియా, జరుగుతున్న చరిత్ర ఉంది. కానీ కని విని రికార్డు స్థాయిలో జరిగిన చరిత్ర ఇదేను అని చెప్తున్నా. అర్థమైందా? ఓకే.